నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, బోధనా సిబ్బంది, వైద్య ప్రమాణాలు, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. నీట్ పరీక్షలో అర్హత సాధించిన 13 లక్షల మంది, ఏ ర్యాంక్ వచ్చినా 13 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్లు వస్తాయి. కాకపోతే దీంట్లో గవర్నమెంట్ సీట్లు ఏ కేటగిరీ అంటారు, మేనేజ్మెంట్ సీట్లు పేమెంట్ సీట్లను బి కేటగిరీ అంటారు, ఎన్ఆర్ఐ సీట్లు వాటిని సి కేటగిరీ అంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏబీసీ అంటారు, కానీ ఇతర రాష్ట్రాల్లో ఈ ఏబీసీ అనే పదం ఉండదు. అక్కడ 3 రకాలే ఉంటాయి. ఒకటి, దాన్ని కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు, సిక్యూ అంటారు. రెండో దాన్ని కొంచెం ఎక్కువ ఫీజు పెట్టి, ఎక్కువ ఫీజు అంటే 10 నుంచి 15 లక్షల మధ్యలో ఉండే ఆ సీట్ని మేనేజ్మెంట్ సీట్లు, పేమెంట్ సీట్లు అంటారు ఇతర రాష్ట్రాల్లో. ఇక మూడవ కేటగిరీ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇక డీమ్డ్ యూనివర్సిటీలకు వస్తే దాదాపు 58 డీమ్డ్ యూనివర్సిటీలునే, వాటన్నిటిలో కూడా దాంట్లో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు లేవు, ఎక్కువ ఫీజుకి ఇచ్చే సీట్లు లేవు, అన్నీ కూడా ఎన్ఆర్ఐ సీట్లే. ఫీజు చాలా ఎక్కువ. డీమ్డ్ యూనివర్సిటీలో సీటు సంవత్సరానికి కనీసం 20 లక్షల చొప్పున ₹1,00,00,000 కనీస ఫీజు 5 సంవత్సరాలకి. మెడికల్ కాలేజీలో ఫీజులు తల్లిదండ్రులకు ఒక అనుమానం ఉంది. 4.5 సంవత్సరాల కోర్సు అన్నారు కదా, ఫీజు 4.5 సార్లు కట్టాలా, 5 కట్టాలని. ఇంతకుముందే దీన్ని కోర్టు పరిగణలోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 5 సంవత్సరాలకు పూర్తిగా కట్టాలి, 4.5 కాదు. ఎందుకంటే 6 నెలలకి సిబ్బందికి జీతాలు ఎవరిస్తారు కనుక పిల్లలు, తల్లిదండ్రులు 5 సార్లు కట్టాలన్నారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఉండవు. డీమ్డ్ యూనివర్సిటీలో భారతదేశంలో ఉన్న ఎవరైనా చేరొచ్చు. స్థానికత, లోకలు, నాన్ లోకల్ లేదు. ఉన్న సీట్లన్నీ 100, 150, 200 ఉంటే అన్నీ కూడా ఒకే రేటు. ₹1,00,00,000 తక్కువ ఏమి ఉండదు. కులాల వారీగా రిజర్వేషన్ లేవు, ప్రాంతాల వారీగా రిజర్వేషన్ లేవు, మెరిట్ సీట్లు లేవు, పేమెంట్ సీట్లు లేవు. అన్నీ ఎన్ఆర్ఐ రేట్లకే డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు కేటాయించబడతాయి. నేను విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థము ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మే 15 నుంచి జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాను. ఇది మీరు అప్లికేషన్ నింపడానికి ఏ విధంగా నింపాలి, ఏ కాలేజీలను, ఏ రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలి, ఏ కేటగిరీ ఏబిసి, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, ఏ క్రమంలో మీకు వచ్చిన ర్యాంకును బట్టి కాలేజీల ఆప్షన్లు పెట్టాలి. తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత కేవలం 3 రోజుల సమయం ఉంటుంది. బి కేటగిరీలో మేనేజ్మెంట్ సీట్లో చేరదలుచుకున్న వారు బ్యాంకుకి వెళ్ళి నాకు సీట్ వచ్చాక వెళ్దాం, అప్పు తెచ్చుకుందామంటే కుదరదు. మీరు బి కేటగిరీ పేమెంట్ సీట్లో చేరదామనుకునేవారు 15 లక్షలు సిద్ధం చేసుకోండి. త్వరలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. జూలై నెలాఖరు లోపల ఎంబీబీఎస్ అడ్మిషన్ల కొరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉంది. వెబ్ కౌన్సిలింగ్ ఆగస్టులో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ కౌన్సిలింగ్తో పాటు సమాంతరంగా రాష్ట్రాలు కూడా విడివిడిగా చేస్తాయి. కేంద్ర ప్రభుత్వంకు చెల్లించిన ఫీజు రాష్ట్రాలకు వర్తించవు. కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి ఫీజు చెల్లించాలి. తెలంగాణ వాళ్ళు
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి చెల్లించాలి. అట్లా దేశంలోని 20 రాష్ట్రాలలో 20 వెబ్సైట్లలో మనం దరఖాస్తు పెట్టినప్పుడల్లా ఆయా రాష్ట్రానికి ఫీజు కట్టాలి. అయితే ఏంటంటే ఫీజు కేవలం 3,000, 2,000, 3,000 ఉంటుంది, నామమాత్రం ఫీజే. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టేటప్పుడు రిఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. ఆ రిఫండబుల్ డిపాజిట్ కాలేజీలకు వెళ్ళదు. అది కేంద్ర ప్రభుత్వము మనకి నవంబర్, డిసెంబర్ నెలలో మనం ఏ అకౌంట్ నుంచి ఆ ఫీజు కట్టామో ఆ అకౌంట్కి బదిలీ చేస్తారు. ఆన్లైన్లో మాత్రమే బదిలీ చేయండి. క్రెడిట్ కార్డ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అడ్మిషన్ల ప్రక్రియకి క్రెడిట్ కార్డుతో కట్టవద్దు. ఆన్లైన్లో మాత్రమే ఈ పేమెంట్ చేస్తే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టారో ఆ బ్యాంక్ అకౌంట్కే ఈ రిఫండబుల్ డిపాజిట్ వచ్చి నవంబర్, డిసెంబర్లో తిరిగి వస్తుంది. కనుక ఎవరైతే జూమ్ లింక్ ద్వారా ప్రయోజనం పొందదలుచుకున్నారో సలహా సంప్రదింపులు తల్లిదండ్రులు రావచ్చు, విద్యార్థులు రావచ్చు, వాళ్ళ సోదరులు సోదరీలు ఎవరైనా మీకు సమాచారం కొరకు ఈ జూమ్ మీటింగ్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీకోసం వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల వాళ్ళు ప్రకటించిన నోటిఫికేషన్లు వాట్సాప్ ద్వారా మీకు సమాచారం అందించడం జరుగుతుంది. కనుక మీరు ఎవరైనా కూడా సాయంత్రం 8 గంటల నుంచి నాతో సంప్రదించాల్సిన వాళ్ళు, చర్చించదలుచుకున్న వాళ్ళు జూమ్ మీటింగ్లో చేరచ్చు. అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ క్రమంలో ఏ రాష్ట్రాల్లో ఎలా దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఫలితం వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే సలహా సంప్రదింపులు మీకు ఇస్తాను. ఇకపోతే నీట్లో పాస్ అవ్వలేదు, అర్హత సాధించలేదని నిరాశకి ఏమాత్రం గురవద్దు. నీట్ పరీక్ష సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నీట్ ఎన్టీఏ వారు రివైజ్డ్ ర్యాంక్స్ను ప్రకటించారు. వెబ్సైట్లో రివైజ్డ్ స్కోర్ కార్డులు సిద్ధమైనాయి. అక్కడ ఫిజిక్స్లో ఒక ప్రశ్న ఇబ్బందికరంగా మారింది. అక్కడ ఆ ప్రశ్న వల్ల కొంతమందికి మార్కులు పోయినాయి, ర్యాంకుల్లో మార్పు వచ్చింది. అక్కడ యాటమ్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనే ఒక ప్రశ్నకు ఇంతకుముందు ఎన్టీఏ వారు 2 సమాధానాలుంటే రెండింటికి కూడా మార్కులు ఇచ్చారు, 4 మార్కులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఐఐటి ఢిల్లీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన నిపుణుల కమిటీని నియమించి ఆ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఎన్సీఈఆర్టీ 2019లో ఉన్న పుస్తకంలో ఇచ్చిన సమాధానం కరెక్టు. 2018 ఎన్సీఈఆర్టీ పుస్తకంలో సమాధానం రాసిన వారికి ఇచ్చిన 4 మార్కులు ఇవ్వటం సమంజసము కాదు, వాటిని ఉపసంహరించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకని ఈ ప్రశ్న 4,22,000 మంది ఎన్సీఈఆర్టీ 2018 ప్రకారం సమాధానం రాశారు. ఇంతకుముందు వాళ్ళకి 4 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 4 తగ్గుతాయి. మరి తప్పుడు సమాధానం రాసినందుకు 1 మార్కు పెనాల్టీ ఉంటుందిగా, 1 మార్కు పోతుంది. కనుక 4,22,000 మందికి 5 మార్కులు తగ్గుతాయి. దీన్ని 9,50,000 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. 2019 ఎన్సీఈఆర్టీ పుస్తకం ప్రకారం ఆన్సర్ చేశారు. వాళ్ళకి మార్కుల్లో ఏం మార్పు ఉండదు, కానీ ర్యాంకుల్లో కొద్దిగా మార్పు ఉంటుంది, పైకి కిందకి జరుగుతుంది. ఇక 13 లక్షల మంది అసలు ఈ ప్రశ్న ఏదో గందరగోళంగా ఉందని దాని జోలికి వెళ్ళలేదు, వదిలేశారు. వదిలేసిన వాళ్ళకి ఏం మార్కుల్లో తేడా ఉండదు. అందువల్ల ఈ మార్పులు చేసిన తర్వాత మీ మార్కులు ఎవరైతే ప్రశ్న అటెంప్ట్ చేయలేదో మార్కులు అవే ఉంటాయి, కానీ ర్యాంకు మారుతుంది. తర్వాత మీకు 5 మార్కులు తగ్గినాయి, తప్పుడు సమాధానం చేశారు, మీ ర్యాంకులో మార్పు వస్తుంది.
అలాగే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు 2019 ఎన్సీఆర్టీ ప్రకారం, మార్కులు అవే ఉంటాయి, ర్యాంకులు మారుతాయి. టాప్ ర్యాంకర్స్ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రశ్న తొలగించకముందు, ఈ ప్రశ్న గురించి సుప్రీంకోర్టు పరిగణలో తీసుకోకముందు 720కి 720 ఇచ్చిన వాళ్ళు 61 మంది ఉన్నారు. ఈ ప్రశ్నకు 5 మార్కులు తగ్గించిన తర్వాత 44 మంది 720 అలా 5 మార్కులు పోయి 715కి దిగేశారు. అంటే పూర్తి మార్కులు 720 వచ్చిన వాళ్ళు ఈ విద్యా సంవత్సరంలో 17 మంది మాత్రమే. ఇక మళ్ళీ ఎవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఏదైనా ఉంటే వివరణ నన్ను అడగండి, జూమ్ మీటింగ్లో చెప్తాను. ఏదైనా లోపం ఉంటే సుప్రీంకోర్టులో కేసు మూసేశారు. మీకు అన్యాయం నీట్ ద్వారా ఎన్టీఏ వాళ్ళు ఏమైనా అన్యాయం చేశారని అనుకుంటే మనం రాష్ట్ర హైకోర్టులకు వెళ్ళాలి. ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. చాలా కరాఖండిగా చెప్పారు. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరి ర్యాంకులో స్వల్ప మార్పులు వస్తాయి. 5 మార్కులు కోల్పోయిన వాళ్ళకి మాత్రం ర్యాంకులు బాగా ఎక్కువ తేడా వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే, అర్హత సాధించడానికి అగ్రవర్ణాలకు ఇంతకుముందు 164 కట్ ఆఫ్ మార్క్గా ఉండేది. ఈ ప్రశ్నలో ఈ 5 మార్కులు తొలగించిన తర్వాత కట్ ఆఫ్ని 162కి తగ్గించారు. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి గతంలో కట్ ఆఫ్ మార్కు 127 ఉండేది, 129 ఉండేది. 129 ఈ ఫిజిక్స్ ప్రశ్న పుణ్యమా అంటూ ఓ 2 మార్కులు తగ్గినాయి. 127 కట్ ఆఫ్ మార్కు. అంటే అగ్రవర్ణాల అర్హత సాధించాలంటే 162, ఇతరులు అర్హత సాధించాలంటే 127 మార్కులు వచ్చిన వారికి ఎంబీబీఎస్ ఈ సీట్లు వస్తాయి. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఆల్ ఇండియా కోటాలో నింపటం అనేది జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన, ఆయుష్ కోర్సులకు నిర్వహించిన అన్నీ కూడా 4 రౌండ్లు తప్పనిసరి. ఏ ఒక్క సీటు కూడా యాజమాన్యాలు నింపుకునే హక్కు లేదు. కాలేజీ ఓనర్ కూడా వాళ్ళ కొడుక్కి, మనవడికి, మనవరాలకి సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనం ఎంపిక అయిన తర్వాత ఈ ఫీజులు అనేవి మీరు ఎంపిక చేసుకునే యూనివర్సిటీ, కాలేజీల వెబ్సైట్లో ఏముందో అవి మాత్రమే చెల్లించాలి. ఆ ఫీజుల్లో ఎటువంటి మార్పు ఉండదు. నీట్లో అర్హత సాధించేవారు, లేదు ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు, ఎంబీబీఎస్ రాకపోతే ఎంబీబీఎస్ తర్వాత దానంత అర్హత ఉన్న కోర్సు బీఏఎంఎస్, ఆయుర్వేద మెడికల్ కోర్స్. బీఏఎంఎస్ 4.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ లానే ఉంటుంది. సబ్జెక్టులన్నీ అవే. తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎంబీబీఎస్తో సమానంగా ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ హాస్పిటళ్ళు, జీతం కూడా సమానం. దీంట్లో సంస్కృతం అనే ఒక సబ్జెక్టు మొదటి సంవత్సరంలో ఉంటుంది. చదువు ఆయుర్వేదం ఇంగ్లీష్లోనే ఉంటుంది. కొంతమందికి ఒక అపోహ ఉంది, అయ్యా ఇదేమైనా సంస్కృతంలో ఉంటుంది ఆయుర్వేదం అంటే. సంస్కృతంలో కాదు, ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలోపతి ఇంగ్లీష్ డాక్టర్లు ఏదైతే టెస్టులు వాడుతున్నారో, మలమూత్ర పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగులు అన్నీ కూడా ఆయుర్వేద డాక్టర్లు కూడా రోగ నిర్ధారణకు అవే పరీక్షలు. ఆయుర్వేదం డాక్టర్లు ఎండి చేయొచ్చు 18 సబ్జెక్టులలో. ఆయుర్వేదం డాక్టర్లు ప్రసూతి నిపుణులుగా ఆపరేషన్లు చేయొచ్చు, సిజేరియన్లు చేయొచ్చు, గర్భసంచి ఆపరేషన్లు చేయొచ్చు, అలాగే శస్త్రచికిత్సలు చేయొచ్చు. ఆ విధంగా మీరు ఎండి చదవటము ద్వారా ఎంబీబీఎస్తో వాళ్ళతో సమాంతరంగా, సమానంగా అన్ని రకాలుగా రాణించే అవకాశం ఉన్నది. ఆయుర్వేదం తర్వాత హోమియోపతి. హోమియోపతి కంటే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదంలో మీరు చేరటం మంచిది. డెంటల్కి ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రైవేట్లో లేవు, గవర్నమెంట్లో లేవు. డెంటల్ చదవటం అంత ఆశాజనకమైన భవిష్యత్తు ఉండదు. ఇక మేము నీట్ పాస్ అవ్వలేదు అన్న వారికి న్యాచురోపతి కోర్సు ఉంది. డాక్టర్
ఎన్టీఆర్ యూనివర్సిటీ పరిధిలో గుంతకల్లో బాపట్లో 200 న్యాచురోపతి సీట్లు ఉన్నాయి. దాంట్లో కూడా గవర్నమెంట్ సీట్లు, మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో బేగంపేటలో న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. ఇవి నీటితో సంబంధం లేకుండా ఎంసెట్ ఆధారంగా కానీ ఇంటర్మీడియట్ ఆధారంగా కానీ నింపుతారు. ఇది కూడా ఎంబీబీఎస్ లాగా 4.5 ఏళ్ళు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎంబీబీఎస్ రాకపోతే ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి లేదా న్యాచురోపతి డాక్టర్ కోర్స్ చదవండి. ఆడపిల్లలకు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే మరో 25 సంవత్సరాల పాటు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదవటం అంత ప్రయోజనం ఉండదు. కొత్తగా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, దీన్నే అలైడ్ హెల్త్ సైన్స్ అనే పేరు పెట్టి పిలుస్తారు. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీలో, హైదరాబాదులో నిమ్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రారంభించారు. వీటి కోర్సు కాల వ్యవధి 3 సంవత్సరాలు. ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ 1 సంవత్సరం ఉంటుంది. ఈ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. 100కి 100 ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు, గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పారామెడికల్ కోర్సులు ఇంటర్మీడియట్ ఆధారంగా, ఎంసెట్ ఆధారంగా భర్తీ చేస్తుంటారు. ఈ పారామెడికల్ కోర్సుల్లో మీరు చెయ్యకూడనివి కూడా ఉన్నాయి. దాంట్లో వాటి జోలికి వెళ్ళద్దు. ఫిజియోథెరపీ జోలికి వెళ్ళద్దు. కంటి కోర్సులు ఉన్నాయి. ఆప్టోమెట్రీని, కంటికి సంబంధించిన కోర్సులు కూడా వద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు ఉండవు. చెవుకు సంబంధించిన కోర్సులు, ఆడియాలజీ, స్పీచ్ థెరపీ కోర్సు ఉంది, అది కూడా వద్దు. మెడికల్ రికార్డ్స్కు సంబంధించిన దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మిగతా అది ఏది చేసినా రాణిస్తారు. వచ్చింది ఏదొచ్చినా చదివేయండి. ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అలైడ్ హెల్త్ సైన్స్లో మీకు సీట్ వచ్చిందంటే మీ భవిష్యత్తు బంగారు బాట. సాంప్రదాయ కాలము చెల్లిన గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో నిర్వహిస్తున్న కోర్సులు కొన్ని ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళొద్దు, ఉద్యోగాలు రావు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఫారెన్సిక్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, వీటన్నిట్లలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇక బీ ఫార్మసీ చదివినా, ఫార్మా డీ చదివినా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఉండవు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. ఫార్మసీ చదివిన వాళ్ళు కేవలం మందుల షాపులో సేల్స్ బాయ్, సేల్స్ గర్ల్గా జీవితం గడుపుతున్న తరుణంలో ప్రస్తుతం లక్షలాది మంది నిరుద్యోగులు ఫార్మా డీతో ఉన్నారు కనుక ఆ కోర్సు కూడా వద్దు. ఈ కాలం చెల్లిన ఉద్యోగాలు రాని కోర్సుల్లో ప్రవేశము తీసుకోవద్దు. కోటి విద్యలు కూటి కొరకని ఒక సామెత ఉన్నది. అందువల్ల మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే ఈ జూమ్ మీటింగ్ లింక్ కొరకు నాకు నా వాట్సాప్ నంబర్కి సందేశం మెసేజ్ పెట్టండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు లభిస్తుంది. నేను మీ అందరికీ కూడా డిసెంబర్ నెలాఖరు వరకు ఈ జూమ్ మీటింగుల ద్వారా మీకు కావలసిన సమాచారం ఇస్తూ, ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగము లభించే దిశగా అడుగులు వేయవలసిన అవసరం ఉన్నది కనుక ఏ కోర్సు చదివితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే అంశాలు మీకు వివరిస్తాను. అట్లాగే ఇప్పటికే గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలా, బీకామ్, బీఎస్సీ, బీఫార్మ్, ఏ గ్రాడ్యుయేట్ కోర్స్ చదివినా పీజీకి వెళ్ళే బదులుగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఎంహెచ్ఎం, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది. ఆ కోర్సు ఎంహెచ్ఎం కోర్సు చదివిన వారికి 100కి 100 కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రభుత్వాలలో, గల్ఫ్ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
ఈ కోర్సులో ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం, అడ్మినిస్ట్రేటర్గా, అసిస్టెంట్ టు డెప్యూటీ అడిషనల్ సూపరింటెండెంట్గా విధి నిర్వహణ చేయటానికి తగు అర్హతను పొందుతారు. హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన పద్ధతులు నేర్పిస్తారు. అందువల్ల ఎంహెచ్ఎం కోర్సు చదవండి. దీనికి బీకామ్ వాళ్ళు, బిఏ వాళ్ళు, బిఎస్సి వాళ్ళు, ఏ గ్రాడ్యుయేషన్, వెటర్నరీ, అగ్రికల్చర్, ఫార్మసీ తెలుసో తెలవక ఉద్యోగాలు రాని కోర్సుల్లో చదివి ఉంటే మీరు బీ ఫార్మసీ వాళ్ళు, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అట్లాగే ఫిజియోథెరపీ, ఈ ఉద్యోగాలు రాని కోర్సులో పొరపాటుని చేరేసామనుకున్నారు, మీకు డిగ్రీ వచ్చింది, మీరు వెంటనే ఎంహెచ్ఎం ఆ కోర్సులో అపోలో హాస్పిటల్లో చేరితే మీకు మీరు చేసిన తప్పు, పనికిరాని కోర్సులో చేరారు, ఆ పనికిరాని కోర్సు నుంచి మళ్ళీ చక్కటి బంగారు బాట పట్టే దిశగా ఎంహెచ్ఎం మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీకు ఉపయోగపడుతుంది. కనుక కోర్సుని ఎంపిక చేసేటప్పుడు ఏదో ఆవేశంతో నాకు ఇంట్రెస్ట్ అని అనకుండా ఉద్యోగ అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉండే కోర్సులను మాత్రమే ఎంపిక చేసుకోండి. త్వరలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కొరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జూలై నెలాఖరు లోపల జారీ చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా మరొక 5 మెడికల్ కాలేజీలో ఒక 500 సీట్లు సాధించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మదనపల్లి, ఆదోని, పులివెందల, మార్కాపురం, పాడేరు ఈ 5 మెడికల్ కాలేజీలో ఇంకొక 500 సీట్లు సాధించాలి, ఎలాగైనా కేంద్రం నుంచి రాబట్టాలనే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన నిమగ్నమై ఉన్నాడు. గత సంవత్సరం 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు బి కేటగిరీ కింద 12 లక్షలు, సి కేటగిరీ కింద 20 లక్షల సీట్లు, అవి ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగుతాయా లేదా వాటిని కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సి కేటగిరీ సీట్లు రద్దు చేసి వాటిని ప్రతిభ గల వారికి, పేద విద్యార్థులకు ఇస్తారా అనే నిర్ణయం ఇంకా వెలువడవలసి ఉన్నది. అది న్యాయపరమైన అంశాలతో కూడినందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విద్యా సంవత్సరంలో కొత్త కాలేజీలకు అనుమతులు రావటం కొంచెం కష్టతరమనే వార్తలు వినబడుతున్నాయి. ఏదేమైనా ఎక్కువ సీట్లు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం చాలా తక్కువ. మీరు ఎప్పుడైనా కూడా మార్కులు కాదు మీరు చెప్పవలసింది, ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. స్టేట్ ర్యాంక్కి ఎటువంటి విలువ ఉండదు. మార్కులు కాదు ప్రామాణికం, ఆల్ ఇండియా ర్యాంకు, మీ కులాల వారీగా కేటగిరీలు, అవే మీకు ఉపయోగపడతాయి. బి కేటగిరీ పొందాలనుకున్న వాళ్ళు 3.5 లక్షల ర్యాంకు వరకే దక్షిణ భారతదేశంలో లభిస్తుంది. 3.5 లక్షలు దాటి ఉంటే మీకు సీట్ రావాలంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలో వస్తుంది. మొదటి రౌండ్లో దరఖాస్తు పెట్టకపోతే బి కేటగిరీ సీటు ఉత్తరప్రదేశ్లో రాదు, హర్యానాలో కూడా రాదు. అలాగే ఆయుర్వేదం చదవాలనుకున్న వాళ్ళు సంవత్సరానికి 3.5 లక్షలు కడితే చెన్నైలో జేఎస్ఎస్ డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా జేఎస్ఎస్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది. అది దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. దాంట్లో అడ్మిషన్ పొందాలంటే ర్యాంకు ఎంత వచ్చినా 3.5 లక్షలు కట్టి మొదటి రౌండ్లో దరఖాస్తు పెట్టుకుంటే సీట్లు వస్తాయి. కనుక నాకు వస్తుంది అని ప్రయత్నం చేద్దామని మొదటి రౌండ్లో మీరు దరఖాస్తు పెట్టకపోతే ఆశాభంగమే కలుగుతుంది. 3.5 లక్షలు దాటి ఉన్నవారు మీకు సి కేటగిరీ ఎన్ఆర్ఐ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. లేదు, సీటు తప్పనిసరిగా రావాలంటే ఉత్తరప్రదేశ్లో ఉండే 31 ప్రైవేటు మెడికల్ కాలేజీలో వాళ్ళు స్థానికేతరులకు కూడా సీట్లు కేటాయిస్తారు. ఢిల్లీకి సమీపంలో
90 కిలోమీటర్ల లోపల 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందువల్ల 3.5 లక్షలు దాటి ర్యాంక్ వచ్చిన వారు దక్షిణ భారతదేశంలో 12 నుంచి 15 లక్షలు కట్టినా సీటు రాదని గమనించి మొదటి రౌండ్లో ఉత్తరప్రదేశ్లో సీటు పొందే విధంగా చర్యలు తీసుకోండి. ఎంబీబీఎస్ రాకపోతే నిరాశ నిస్పృహవద్దు. దాంతో సమానంగా ఈ రోజున ఆయుర్వేదము BAMS ఉన్నదని గమనించండి.